హాయ్ శేష్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ రిలాక్స్డ్. నాకు స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లేదు, కానీ ఈ సినిమా చేసినంత స్మోకింగ్ బాబోయ్. ఫార్మేట్లోకి వస్తున్నారేమో అడవి శేష్ గారు, ప్రయోగాలు కాకుండా అని బ్రెయిన్ తోటి ఆడిన గేమ్ ఈసారి మనసుతో ఆడాలనిపించింది. ట్విస్ట్ బదులు సర్ప్రైజ్ ఇవ్వాలనిపించింది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఏం సంపాదించారంటే ఏం చెప్తారు? పేరు. ఈ బిజినెస్ అంతా చూసుకున్న తర్వాత మీకు రెమ్యునరేషన్ విషయంలో ఏమైనా మైండ్లో చేంజెస్ వచ్చాయా? నేను అనుకుంటే 1000 కోట్లు, అనుకుంటే 1 crore సినిమా చేసే ఫ్రీడమ్ ఒకే సంవత్సరంలో ఉండదు. మా నాన్నగారికి యాక్టర్ అవ్వాలని ఉంది. చదువుకొని నచ్చించి చిన్నప్పుడే నాకు 3 years 4 years అప్పుడు నాన్నగారి ఫోటో షూట్స్. ప్లస్ మా నాన్నగారు చాలా హ్యాండ్సమ్. మీకు ఇష్టమైన ఫుడ్? సాంబార్ రైస్ విత్ పొటాటో చిప్స్. ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోబోతున్నారు? మీ మైండ్లో ఏ జోనర్లో టచ్ చేయబోతున్నారు? ఇంకా 2 రూల్స్ ఉన్నాయండి. హారర్ సినిమాలు చూడను, చెయ్యను. 2 థ్రిల్లర్స్ ట్విస్ట్ చేస్తూనే. త్వరలో పెళ్లి అని చెప్పి ఒకటి నడుస్తుంది. మీరు కూడా అందరు ఆడపడుచులా తయారయ్యారండి. వాళ్ళకి ఏంటంటే పెళ్లి అయ్యే వరకు పెళ్లి అంటారు, పెళ్లి అయిపోగానే పిల్లలు ఎప్పుడు అంటారు. ఐడియల్ పర్సెప్షన్ ఆ గూఢాచారి 1 నుంచి ఇప్పుడు వరకు చూస్తే పర్సెప్షన్ మారింది అనుకుంటారా? మారలేదు. మరి నేను మరీ పొగరగా మాట్లాడటం లేదు. గూఢచారి వలన తెలుగు సినిమాల్లో మళ్ళీ స్పై జానర్ తిరిగి వచ్చింది అనుకుంటున్నాను నేను. అకీరా గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. అకీరా ఎక్కువ మీతో పాటు ఉంటాడని చెప్పి. ఐ థింక్ మేము ఇద్దరం లెఫ్ట్ హ్యాండర్స్ అన్న పాయింట్ నుంచి ఇంకే అలా స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమాలు ఇవి? దురంధర్ 1 నాకు చాలా నచ్చింది. ఇప్పుడు గూఢచారి 2 తర్వాత నేను 2 లవ్ స్టోరీస్ చేస్తున్నాను. మన లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్, ఇంకో బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్. అవును, రాహుల్ రవీంద్రన్. శేష్ అంటే డిగ్నిఫైడ్గా. నేను నెగిటివిటీని వదిలేశాను. ఒక 4-5 years బ్యాక్ దాకా వాడు నాకు ద్రోహం చేశాడు, నన్ను కష్టపెట్టాడు అని కొన్ని ఫీలింగ్స్ ఉండే. ఈ రోజున నేను ఆ మనుషుల్ని చూసినప్పుడు హాయ్ బ్రో. హాయ్ శేష్ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ రిలాక్స్డ్. రిలాక్స్డా? 2 సంవత్సరాల బ్రెయిన్ ఫ్రై కష్టం అంతా బయటకు వచ్చింది. ఆర్ యు సాటిస్ఫై? యా, అంటే ఈ 2 సంవత్సరాలు 2 సినిమాలు చేయాల్సి వచ్చింది కదా. సైమల్టేనియస్. G2 సగం షూటింగ్ చేసాం, డెకాయిడ్ ఫుల్ షూటింగ్ చేసాం. సో ఇట్ వాస్ వెరీ టఫ్. ఓకే. ఐ థింక్ నిన్న నైట్ ఫస్ట్ టైం 8 hours పడుకున్నా. సో వెరీ హ్యాపీ. ఎలా 8 hours నిద్ర? స్లీప్ మెయిన్ అంటారు కదా ఆర్టిస్టులు. స్లీప్ ఒకటి, డైట్ ఒకటి మెయిన్ అంటారు కదా. డైట్ పర్లేదు, మేనేజ్ చేసేస్తాను. ఎందుకంటే నాకన్నా కూడా ఎక్కువ నాకు సినిమాలంటే ఇష్టం. సో సినిమా కోసం ఏదన్నా అది ఉంది. బట్ స్లీప్ నాకు స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లేదు, కానీ ఈ సినిమా చేసినంత స్మోకింగ్ బాబోయ్. అండ్ దాంతో పాటు స్లీప్ లేకపోవడం మాత్రం అసలు నేను షాకు. ఈ ఫస్ట్ టైం అనుకుంటా నాకు ఒక సినిమా రిలీజ్ టైంకి నాకు జ్వరం రాకపోవడం. అంత కాన్ఫిడెంట్ అంటే యూజువల్గా ప్రతి సినిమా రిలీజ్కి వారం ముందో వారం తర్వాత డామ్ నేను అవుట్. ఓకే, బరెస్ట్ అయిపోయేవాడు. ఓకే, సూపర్ అండి. మొన్న ఒక పోస్ట్ చూసాను 50+ అని. 50+ మొన్న 4 రోజులు 5 రోజులు అవుతుంది నాకు తెలిసి. ఇప్పుడు అది ఎంత వెళ్ళిందో మరి 60 54 55. ఎస్. ఓకే, స్టిల్ వీకెండ్స్ అయితే గట్టిగా వెళ్తుంది. వీక్ డేస్లో 50% షేర్గా నడుస్తుందని విన్నాను. గాడ్స్ గ్రేస్. అంటే 2 వీకెండ్ టెస్ట్ ఒకటైతే మండే టెస్ట్ ఒకటి. 2 వీకెండ్స్ 2 మండేస్ పాస్. ఓకే, అంటే ఇంతకుముందు మనం చూసేవాళ్ళం ఇది లాంగ్ టైం రన్ ఉండేది కదా. బట్ ఇప్పుడు చూసేసరికి ఆ వీకెండ్ 3 days లేదా బాగుందంటే 1 week. బట్ సెకండ్ వీక్ కూడా నీకు జనాలు కనపడతారంటే సూపర్ సక్సెస్ అన్నట్టు. అంటే నాకు స్ట్రేంజ్లీ నాది ఏ సినిమా అయినా సరే 4-5 weeks ఆడిందండి. అంతకన్నా ఎక్కువ ఆడలేదు, అంతకన్నా తక్కువ ఆడలేదు. సో బై గాడ్స్ గ్రేస్ బాగానే. మేజర్ అయితే ఇంకా గట్టి బిగినట్టుంది కదా, గట్టిగా. సేమ్ 4 weeks 5 weeks. ఓకే, సూపర్ సార్. ఏంటి సార్, డెకాయిడ్ సినిమాకి సంబంధించి మీరు 2 సంవత్సరాలు పడ్డ కష్టం తెరపైన చూసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత కాంప్లిమెంట్స్ ఎలా వస్తున్నాయి? ఎందుకంటే ఇది ఒక చిన్న కమర్షియల్ మీటర్లో వెళ్ళారేమో, అంటే ఫార్మేట్లోకి వస్తున్నారేమో అడవి శేష్ గారు, ప్రయోగాలు కాకుండా అనే దాంట్లో మీ ఒపీనియన్ ఏంటి సార్? నాకు డెఫినెట్లీ ప్రయోగం అండి. ఎందుకంటే ఎస్, మీకు ప్రయోగం. అంటే నేను ఎప్పుడూ అని బ్రెయిన్ తోటి ఆడిన గేమ్ ఈసారి మనసుతో ఆడాలనిపించింది. ఓకే, ట్విస్ట్ బదులు సర్ప్రైజ్ ఇవ్వాలనిపించింది. ఓకే. అండ్ ఇది నాకు ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్లో జస్టిఫికేషన్ కనిపించింది. కానీ ఇది రిలీజ్ తర్వాత కాదు,
సినిమా బిగినింగ్ నుంచి నాకు తెలిసిన విషయం. అందుకనే నా లాస్ట్ డే ఆఫ్ షూట్ మనం ప్రెస్ మీట్ పెట్టాం అవును సెట్లో. అవును మీరు కుదిరితే కుర్రాళ్ళు కుదిరితే మీ అమ్మగారిని తీసుకెళ్ళండి, మీ చెల్లెల్ని తీసుకెళ్ళండి, మీ వైఫ్ని తీసుకెళ్ళండి, మీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళి, మీ కూతుర్ని తీసుకెళ్ళి, మీ పాపని తీసుకెళ్ళి. ఎందుకు అన్నానంటే ఐ న్యూ దట్ దిస్ వాస్ ద మూవీ ఫర్ దెమ్. ఓకే డెకాయిట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి డెకాయిట్ ఒక ప్రేమ కథ అని చెప్పాం, కానీ ప్రేమ కథ లేకుండా చెప్పవా. ఓకే అండ్ మన పోస్టర్ల మీద కూడా చిన్న ట్యాగ్ లైన్ లాగా రాయకుండా డెకాయిట్ సైజ్ ఎంత ఉంటుందో ప్రేమ కథ అని కూడా అంతే ప్రామినెంట్గా ఇచ్చాం. ఓకే సూపర్ అండి. అయితే ఇప్పుడు మీరు ఈ సినిమా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సుప్రియ గారిని ఏం చెప్పి ఒప్పించారు? ఆవిడ ఎప్పటి నుంచో కోల్డ్లో ఉన్న బ్యానర్ని రీవ్యాంప్ చేసి మీతో సినిమా తీశారు. ఏంటి ఆ నమ్మకం సుప్రియ గారు? ఒక్కటి గూఢచారి 1 అప్పుడు క్రియేటివ్ డిస్కషన్స్ అయ్యేవి. ఓకే ఇప్పుడు గూఢచారి 1 ప్లస్ గూఢచారి 2లో కూడా యాక్ట్ చేస్తున్నారు ఆవిడ. సూపర్ రోల్. అవునవును గుర్తుంది. అవునా మంచి రోల్. అండ్ ఈ డిస్కషన్స్లో లవ్ స్టోరీ చేయాలని ఉంది అన. అండ్ ఐ థింక్ వాళ్ళ సంస్థ వాళ్ళకి లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం. గ్రాండ్ ఫాదర్ ప్రభావం నుంచి చూసుకుంటే ఆయనకి తీసిన లవ్ స్టోరీస్. సో బ్రాండ్ ఫర్ లవ్ స్టోరీస్ ఐ థింక్ ఎక్కడో కనెక్ట్ అయ్యి. అండ్ గూఢచారి 1 అప్పుడు నాకు సార్ ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. సో ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటే ఆ వీక్ అన్నపూర్ణ సమర్పించిన చీలాసో రిలీజ్లో ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ డైరెక్ట్ చేసిన సినిమా. గూఢచారి సక్సెస్ మీట్కి వచ్చారు నాకు సార్ రిలీజ్ వీక్లో. సూపర్. సో అంత సపోర్ట్ ఇచ్చారు. స్టూడియో అంతా షూట్ చేసుకొని ఇచ్చారు ఫ్రీగా. చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆ టైంలో ఒక చిన్న అడ్వాన్స్ స్టూడియో నుంచి ఆ అబ్బాయిని స్టూడియోకి సినిమా చేయమని. అది అది ఇప్పుడు కొలాబరేషన్లో జరిగిపోయిందండి అన్నపూర్ణ అండ్ ఎస్ఎస్ క్రియేషన్స్. అదే ఎస్ఎస్ క్రియేషన్స్ ప్లస్ అన్నపూర్ణ సపోర్ట్ కూడా అది వేసారు కదా. ఆఫ్ కోర్స్ ప్రెజెంట్స్. అండ్ సురేంద్ర గారు హీఈస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ గాయం అండ్ శివ. చాలా క్లాసిక్ బ్యానర్ అది. సో ఓకే చాలా మంది ప్రొడ్యూసర్లు సుప్రియ గారిని కాస్త ర్యాగ్ చేశారు. ఎట్టబట్ట షేడ్స్తో 2 సంవత్సరాలు ఇప్పుడు తెలుస్తుందా మీకు బయట సినిమా చేస్తే ఎలా ఉంటుందని? ఏంటి అక్కడ ఆ సిచ్యువేషను ఆవిడ ఎలా హ్యాండిల్ చేశారు? ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉండేది? 2 years పడుతుంది సినిమా అనేసరికి. అంటే ఇక్కడ 2 విషయాలు ఉందండి. ఆవిడకి ఫస్టే తెలిసిపోయింది, ప్రజల తర్వాత తెలిసింది. అదేంటంటే నాకు ప్రతి సినిమా 2 years పట్టింది. మేజర్ అప్పుడు కోవిడ్ అనుకున్నారు, క్షణం కూడా చేరప్పుడు కుర్రోడు ఏదో చేస్తున్నాడని జనాలు తెలియదు, బట్ నాకు ఎప్పుడు అంతే టైం పట్టింది. సో ఇన్ఫ్యాక్ట్ సో ఎప్పట్లా అంటే మా అందరికి టీంలో అందరికీ నార్మల్, జనాలకి కొత్త. అండ్ ర్యాగింగ్ ఐ థింక్ వాజ్ ఫన్. యూనో ఎప్పుడు ఇంట్లో హీరోలతోనే ప్రొడ్యూస్ చేస్తారు, బయట హీరోతోటి కూడా చేస్తే అసలు ఎలా ఉంటుందో తెలుసుగా. అట్ ద సేమ్ టైం ఇంట్లో హీరోలు అయినా సరే బయట హీరో అయినా సరే ఎవరు వచ్చి సెట్కి 10ంటికి రావడాలి ఇలాంటివి ఉండవు, అలవాట్లు ఉండవు. సో ఇట్స్ ఫైన్. ఓకే సూపర్ అండి. అయితే ఇక్కడ ఈ సినిమాలో మీరు వాడింది ఒకటి కన్నెపెట్టలో కనకరుట్ర సాంగ్ ఉంది కదా, ఆ సినిమాకి రిలీజ్కి ముందు హ్యూజ్ బజ్, రిలీజ్ తర్వాత ఆ సినిమాలో ఆ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో వాడిన ప్లేస్మెంట్ అది బ్లాస్ట్ అనిపించింది నాకు తెలిసి. అందరూ విజిల్స్ దాన్ని ఇంకొక 2-3 సార్లు వాడితే బాగుండు అనిపించి సందర్భం ఏమైనా అనిపించింది మీకు? ఎంత చేయాలనుకున్నాం అంటే ఎప్పుడైనా ఒక పార్టీలో ఒకళ్ళు వచ్చి అరే వాళ్ళు ఇంకొంచెంసేపు ఉంటే బాగుండరా అనుకోవడం వేరు, ఎంతసేపు ఉంటారా అనుకోవడం వేరు. సో కరెక్ట్గా ఏ జలకి ఇవ్వాలో అది జలకి ఇచ్చేసి వెళ్ళిపోయాను. అండ్ చిన్నప్పటి నుంచి వి లవ్ నాగ్ సార్. సో అందుకని ఆటో మీద కూడా కింగ్ నాగ్ ఫ్యాన్స్ అని ఒక చిన్న డెడికేషన్. చూశాను సినిమా చూసిన వాళ్ళకి అఫ్కోర్స్ ఆల్మోస్ట్ 70% చూసింటారు మొత్తం. చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది మొత్తం. కానీ స్క్రీన్ ప్లే వెళ్ళిన విధానం ఏదైతే ఉందో అది ట్రెమెండస్ అనిపించింది. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే స్టోరీ ఏదైతే నేరేషన్ ఉందో, ఒక లైన్ నేరేషను, అది చెప్పిన విధానం జనానికి బాగా ఆకట్టుకుంటుంది. మెయిన్ ఏంటి సార్ ఈ స్క్రీన్ ప్లే అనేది మీరు డైరెక్ట్ పెన్ పేపర్ పెట్టినప్పుడే ఉందా, ఎడిట్ టేబుల్ మీద మారిందా, ఎట్లా అది? 2 అండి. అనురాగ్ కశ్యప్ గారు ఒక ప్రెస్ మీట్లో భలే అన్నారు, ఒక సినిమా కథ 2 సార్లు రాస్తా, ఒకటి రైటింగ్ టేబుల్ మీద, ఒకటి ఎడిటింగ్ టేబుల్. అందుకే సో అది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేజర్లో కాశ్మీర్ ఎపిసోడ్ ఓపెనింగ్లో వస్తుంది, అసలు మాకు ఎప్పుడు సెకండ్ హాఫ్ ఓపెనింగ్లో రావాల్సింది అది. అవునా? ఓకే. సో అది ఎడిటింగ్ టేబుల్లో మారింది.
అది ఎప్పుడూ ఉంది. బట్ డెఫినెట్లీ మేము ఇక్కడ కొత్త ప్రయోగం చేసింది ఏంటంటే ఒక సింపుల్ థింగ్ని కొత్తగా చెప్పాలనిపించింది. నేను ఇంతకు ముందు ఎప్పుడు చేశానంటే ఒక కొత్త థింగ్ని సింపుల్గా చెప్పాను. ఇక్కడ ఇలా షిఫ్ట్ చేసాం. లవ్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎమోషన్, యూనివర్సల్ ఎమోషన్. సో ఆ యూనివర్సల్ ఎమోషన్ని కొత్తగా చెప్పాలని. ఓకే, సూపర్. అయితే సినిమా రిలీజ్ తర్వాత మా కొన్ని రిఫరెన్స్లు లేకపోతే కొన్ని కంపారిజన్స్ కొంతమంది చేశారు. అవి చూసారా మీరు? నాకు ఎప్పుడు ఉన్నవే అండి. అంతేనా? అంటే గూఢచారి మీద నిందేమో కింగ్స్మెన్ నుంచి, ఓహో, క్షణం మీద నిందేమో ఫ్లైట్ ప్లాన్ నుంచి, ఆ, ఎవరు ఏమో ఒఫిషియల్గా మనం రైట్స్ తీసుకుని అడాప్ట్ చేసినా కూడా అదేదో స్పానిష్ సినిమా అంటారా, ఇంకా మేజర్ బయోపిక్ కాబట్టి అంతానికి లేదు, పేరు పెట్టడం లేదు. అది నేను అంత సీరియస్గా తీసుకో. మనం కొన్ని వేల సంవత్సరాల హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఒకటి బ్యూటిఫుల్గా గుచ్చుకుండేలాగా చెప్పామా లేదా బ్రెయిన్కి టీజ్ అయ్యేలాగా చెప్పామా లేదా అన్నది మ్యాటర్స్. అదొక్కటే నేను పట్టించుకుంటాను. అయితే ఈ సినిమాలో మెయిన్ మీరు ఇంపార్టెంట్ క్యారెక్టరు, మీతో పాటు ఉన్న క్యారెక్టర్లన్నీ కూడా అంతే ఇంపార్టెంట్ కనపడుతుంది సినిమాలో. ప్రతి క్యారెక్టరు పర్పస్ కోసం ఉన్నట్టే ఉంది. ఎస్. మృణాల్ గురించి మాట్లాడుకుంటే మృణాల్ గారు క్యారెక్టర్, మృణాల్ గారితో మీరు చేసిన తర్వాత ఆవిడ అంత పర్ఫార్మెన్స్ చేస్తుంది. కోర్స్ లవ్ స్టోరీలో సీతారామంలో చేశారు పర్ఫార్మెన్స్, మిగతా ఒకటి సినిమాలో పర్ఫార్మెన్స్ చేశారు. బట్ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ యాజ్ ఎ మదర్గా పర్ఫార్మ్ చేయడం అనేది కొంత టఫ్ టాస్క్లా అనిపించింది. వెరీ. అది ఎలా డీల్ చేయగలిగారు? ఆవిడ అంత మెచ్యూర్డ్గా చేయడంలో కోఆర్టిస్ట్గా మీ కోఆపరేషన్ ఏంటి? అంటే ఒక గొప్ప పర్ఫార్మెన్స్కి ఎప్పుడు ఒక మంచి క్యారెక్టర్, మంచి వెల్ రిటర్న్ క్యారెక్టర్ తోడవ్వాలండి. సో డే వన్ నుంచి నాకు తెలుసు ఈ లవ్ స్టోరీ ఈ రెండు క్యారెక్టర్స్ దాని. ఓకే. సో ఐ న్యూ దట్ మీకు మృణాల్ కళలో ఒక డిఫాల్ట్ ఎంపతి ఉంటుంది. చూడంగానే అయ్యో అని అలా పడిపోతాం మనం. అండ్ వీ వాంటెడ్. అండ్ ఎప్పుడైతే ఒక వెల్ రిటర్న్ క్యారెక్టర్కి తన గొప్ప పర్ఫార్మెన్స్ తోడైందో మ్యాజిక్. సో క్లైమాక్స్లో నా డైలాగ్ మ్యాజిక్ లాగా ఐ వి ఫెల్ట్ దట్. అండ్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ తర్వాత నుంచే నేను అండ మొదలు పెట్టాను మృణాల్తో. ఈ సినిమాకి 2 హీరోలు ఉన్నారు. అవునా? అండ్ అందుకని చాలా ప్రౌడ్గా మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నిట్లోనే చెప్పు. సో ఏది సర్ప్రైజ్ కాదు, అన్నీ తెలిసే చేసింది. కోర్స్ కర్త కర్మ క్రియ ఈ 3 అనుకోవాల్సి వస్తే పెన్ను బ్రెయిన్ వాటిని మీరే కాబట్టి. నేను షనీల్ కూడా అండి, ఇద్దరం కలిసి రాసాం. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఎస్పెషల్లీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి క్రెడిట్ ఇవ్వకపోతే నేను తట్టుకోలేను. కలిసి రాసాము. అండ్ చాలామంది సినిమా బాగా నచ్చిన వాళ్ళు, కొంత నచ్చిన వాళ్ళు, నచ్చకపోయిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా లాస్ట్ 30 minutes మాత్రం సూపర్ అని ఉన్నారు. దానికి రీజన్ వాడే షనీల్. హీఈస్ వెరీ గుడ్ రైటర్. అండ్ నా మేజర్లో కూడా వేరియస్ అదర్ ఫిల్మ్స్లో కూడా కొన్ని ట్రెమెండస్ ఐడియాస్ ఇచ్చాడు స్క్రిప్ట్లో. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ మనవాడు గుంజిన ఎమోషన్స్ పండే. సూపర్. కెరియర్ స్టార్టింగ్లో అంటే ఒక బిగినింగ్లో మీకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్నారు. యాజ్ ఎ రైటర్గా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు, కొన్ని 2 సినిమాలు డైరెక్టర్గా కావచ్చు. కోర్స్ మేజర్ పార్ట్ మీరు స్పెషల్ కేర్ తీసుకొని చేసుకున్నా, మిమ్మల్ని మీరు డ్రైవ్ చేసుకున్నారు. ఇప్పుడు మీకంటూ ఒక ఇమేజ్ వచ్చింది, మీకంటూ అడివిశేష్ అంటే టికెట్ తెగే స్టేజ్లో ఉన్నారు మీరు. పోస్టర్ పడిందంటే ఒక స్టార్డము, ఒక ఓపెనింగ్స్ స్టేజ్లో ఉన్నారు. ఈ టైంలో కూడా మీ కలంకి పని చెప్పాల్సిన పరిస్థితి ఏంటి? మీరు ఓకే అనుకుంటే బయట డైరెక్టర్లు చాలా మంది చేస్తారు, మీరు ఓకే చెప్పానండి. ఓకే చెప్పాను. హిట్ 2కి చెప్పాను. ఇప్పుడు గూఢచారి 2 తర్వాత నేను 2 లవ్ స్టోరీస్ చేస్తున్నాను బయటనా మీ రైటింగ్లో. ఒకటి మన లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్, ఒకటి నా ఇంకో బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్. రాహుల్ రవీంద్ర. ఈ 2 అయిపోయింది. జస్ట్ నేను వచ్చి హాయ్ డైలాగ్ ఏంటి అనాలి, జోకింగ్ అలా చేయము. సాయి మార్తాండ్ ఇంకా డెవలప్ చేస్తున్నాను స్క్రిప్ట్. తను రాస్తున్నాడు, సూపర్గా రాస్తున్నాడు, కానీ నేను ఓన్లీ హీరోగానే చేస్తున్నాను. ఓకే. అంటే కోర్స్ వాటిల్లో వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఉండదా? శేష్కి అన్నీ తెలుసు కదా, శేష్ ఆల్రెడీ రైటరు. ఒకవేళ శేష్ ఏమన్నా మనకి చెప్తారా, సైజ్ చేస్తారా? వాళ్ళిద్దరు సూపర్ కాన్ఫిడెంట్ డైరెక్టర్స్, ప్రూవెన్ డైరెక్టర్స్. రాహుల్ రవీంద్రన్ ఇస్ 1 నేషనల్ అవార్డ్. అండ్ సాయి మార్తాండ్ కొత్త కుర్రాడిని పెట్టి, మౌళి అనే టాలెంటెడ్ యంగ్ కుర్రాడు శివాని తోటి 40 కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో
వాళ్ళకి దే ఆర్ వెరీ సెక్యూర్ పీపుల్. సూపర్. ఏంటి ఇప్పుడు ఈ బెంచ్ మార్కులు దీనికి ముందేమో మేజర్ ఒక 100 కోట్ల మార్కెట్ కడవిశేష్. ఇప్పుడు చూస్తేనేమో ఒక వారంలో ఒక 55-60 కోట్లు సినిమా చేస్తుంది. ఈ బిజినెస్ అంతా చూసుకున్న తర్వాత మీకు రెమ్యునరేషన్ విషయంలో ఏమైనా మైండ్లో చేంజెస్ వచ్చాయా? రెమ్యునరేషన్ పెంచారని విన్నా. ఐ డోంట్ థింక్ దట్ వే అండి. నాకు ఎప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ డైమెన్షన్స్ ఏంటి దాన్ని బట్టి నేను ఎంత తీసుకోవాలని ఆలోచిస్తాం. నాతోటి మొన్న ఒక ఐ థింక్ హిందీ ఇంటర్వ్యూలోనే తెలుగు ఇంటర్వ్యూలోనే అడిగారు, చాలా ఇంటర్వ్యూస్ చేసిన గుర్తున్నట్లా. ఏం అడిగారంటే మీ గోల్ ఏంటి నియర్ ఫ్యూచర్లో? నేనేమన్నానంటే నేను అనుకుంటే 1000 కోట్లు, అనుకుంటే 1 crore సినిమా చేసే ఫ్రీడమ్ ఒకే సంవత్సరంలో ఉండదు. ఓకే, ఓకే. ఇమేజ్ చట్టంలో ఉండిపోకూడదు. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ డైమెన్షన్స్ బట్టి మీరు డబ్బులు తీసుకోవాలి. మీరు హీరో ఏ స్థాయిలో ఉన్నా, మీరు కేజీఎఫ్ లాంటి సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడు లేదా గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడు యూ కెనాట్ చార్జ్ ద సేమ్. ఎందుకంటే ప్రాజెక్ట్ డైమెన్షన్స్, మెటీరియలైజేషన్ ఒకటి మనసుకు చేయాలి, ఒకటి కమర్షియల్గా చేయాలి. ఆఫ్ కోర్స్ నాకు తెలిసి ఫస్ట్ సినిమా తర్వాత ఇది నాకు తెలిసి 24-25 సంవత్సరం ఇది ఇండస్ట్రీ. యా, ఐ వాస్ 15 years old when I did సొంతం. ఓ, అండ్ మళ్ళీ రీఎంట్రీ 2011లో. ఓకే. నాకు తెలిసి 2000 అంటే 24 ఇయర్స్ సినిమా బ్రెయిన్లో ఆడుతూనే ఉంటుంది కూడా. ఈ 25 ఇయర్స్ నాకు 5 years ఏజ్ నుంచి సినిమా ఆడుతుందండి. ఏంటి అంత క్రేజ్ మీకు? అంటే ఐ మీన్ మా నాన్నగారికి యాక్టర్ అవ్వాలని ఉండేది. సో ఇంట్లో కండిషన్ ఏంటంటే నువ్వు చదువుకో, నీకు నచ్చించి. సో నాన్నగారు సూపర్ పీడియాట్రిషియన్ అయ్యారు, మంచి క్వాలిఫైడ్ డాక్టర్ అయ్యారు, డిఫరెంట్ విదేశాల్లో ప్రాక్టీస్ చేశారు, డబ్బులు సంపాదించుకున్నారు, హీరో అవుదామని వచ్చారు. అది వర్కౌట్ అవ్వడం. ఓకే. సో చిన్నప్పుడే నాకు 3 years 4 years అప్పుడు నాన్నగారి ఫోటో షూట్స్, ప్లస్ మా నాన్నగారు చాలా హ్యాండ్సమ్. సో ఆ పోలీస్ యూనిఫామ్లో ఫోటో షూట్స్ కనిపించేవి నాకు, అవి ఉన్నాయి మైండ్లో. ఓకే. సో మా చెల్లెలు డాక్టర్ అయింది, నేను యాక్టర్ అయ్యా. ఇప్పుడు మీ నాన్నగారు హ్యాపీనా? కళ నెరవేరిందా కొడుకు ద్వారా? లేదు, నాన్నగారు క్లియర్ చెప్పారే, నీ డ్రీమ్ నీదే, నా డ్రీమ్ నాదే. ఓ, అది కాకుండా హీరో అవటం వేరు, బట్ ఒక సెక్టర్ ఆఫ్ కోర్స్ అమ్మాయిలో ఉన్న క్రేజ్ కావచ్చు, ఆ ఇమేజ్ ఎలా అనిపిస్తుంది బయటికి వెళ్ళినప్పుడు అందరూ వచ్చి మీ దగ్గరికి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం ఎట్లాంటివి? ఇట్స్ ఆల్ లవ్, బట్ లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అనేది. యా, ఐ థింక్ ఎస్పెషలీ డ్యూ టు డెకాయిట్ టు మేజర్, ఇవి 2 సినిమాల వల్ల నాకు లేడీస్ తోటి చాలా బ్యూటిఫుల్. నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వెంకటేష్ గారు చేసినట్టు అది కొంచెం చిన్నగా స్టార్ట్ అయిందేమో, ఒక చిన్న హోప్. ఓకే. ఇక మీదట స్క్రిప్ట్లు ఎలాంటి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోబోతున్నారు? మీ మైండ్లో ఏ జోనర్లో టచ్ చేయబోతున్నారు? ఇంకా కొత్తవే 2 రూల్స్ ఉన్నాయండి. హారర్ సినిమాలు చెయ్యను, నాకు చూస్తేనే భయం. సో అందులో ఏది బాగుంటుందో, ఏది బాగోదో, ఏది పాత రకం సబ్జెక్ట్, ఏది కొత్త రకం సబ్జెక్ట్ నాకు తెలియదు. ఎందుకంటే నేను ఏవి చూడలేదు చిన్నప్పటి నుంచి. చూడగానే భయం వేసేస్తుంది, 10 నిమిషాలు ఆపేస్తాను. 2 థ్రిల్లర్స్ ట్విస్ట్ చేస్తూనే వేరే జానర్స్ మనం అటెంప్ట్ చేస్తూనే ఉండాలి అన్న రూల్. ఓకే, సూపర్ అండి. ఏంటి ఇది మనకి హిట్ 3లో ఒక గింగ్ లాగా అదొక మెరిసి వెళ్ళిపోయారు. హిట్ సిరీస్లో సంబంధించి నెక్స్ట్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి? హిట్ కాంబినేషన్ అనేది దీనికి ఓన్లీ 1 person, నాని గారు కూడా చెప్పలేరు ఇది. ద ఓన్లీ పర్సన్ హూ కెన్ ఆన్సర్ ఇస్ శైలేష్. ఓ, ఓకే. ఒక్కొక్కళ్ళు మీటర్ మార్చుకుంటూ వెళ్తున్నారు, పాన్ ఇండియా అంటున్నారు. మీరు అఫ్కోర్స్ మేజర్ కొట్టారు. ఆ రేంజ్లో స్క్రిప్ట్లో ఏమన్నా ఆలోచిస్తున్నారా? వచ్చే స్క్రిప్ట్లన్నీ కూడా పాన్ ఇండియా స్క్రిప్ట్లే కావాలని హీరోలు కండిషన్ పెట్టమని టాక్ ఉంది. లేదండి, డిపెండ్స్ ఆన్ ద ఫిలిం. నాకు మేజర్ తర్వాత 4 వార్ ఫిల్మ్స్ వచ్చాయి హిందీవి. మీరు చూస్తున్న ప్రతి పెద్ద వార్ ఫిల్మ్ ఆఫర్ నాకు అట్ సమ్ పాయింట్ ఏదో ఒక విధానంగా వచ్చింది. అది ఇంకా కాన్సెప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు లేదా డెవలప్ అయిన తర్వాత నాకు వచ్చింది, నేను చేయలేదు. అది కాకుండా మేజర్ బయోపిక్ కాబట్టి 2-3 బయోపిక్లు వచ్చాయి, అవి చేయలేదు. ఎందుకని? అంటే సీజన్ నడుస్తుంది గట్టిగా, నచ్చాలి, ఎమోషనల్గా నచ్చాలి. అది పక్కన పెడితే ఎక్కడో సోల్జర్ సందీప్ సార్ పేరెంట్స్ తోటి నేను చెప్పాను, నేను సందీప్ ఉనికృష్ణన్ గారి లైఫ్ స్టోరీ చేయాలనుకున్నానండి అని. అదేదో వాడుకొని నెక్స్ట్ ఇలా సోల్జర్ కథలు చేసుకుంటూ పోతే కెరీర్ కోసం చేసినట్టు ఉంటుంది అనిపించింది. ఓకే, ఓకే. మనస్ఫూర్తిగా చేయాలనుకున్నాను, చేశాను. ఓకే, సూపర్. దాని తర్వాత దొరికిన రెస్పెక్ట్ ఏంటి సార్ మీకు?
ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ రిలీజ్ అయిన 2 years దాకా నేను ఇండియాలో ఏ ఆర్మీ బేస్ జోలికి వెళ్ళినా కూడా వాళ్ళు నాకు కౌలించుకొని వెల్కమ్ ఇచ్చారు. సూపర్. అది ఇప్పటికి కూడా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ వాళ్ళు సార్ సార్ అని అంటారు. ఎందుకంటే ఫోర్సెస్లో అందరూ చూసిన సినిమా. ఓకే. కోర్స్ మీరు చెప్పారు ఇందాక ఇది హారర్ చేయడం లేకపోతే థ్రిల్లర్కి సంబంధించి కొన్ని కండిషన్స్ అప్లై అన్నారు. ఇప్పుడు మీరు ఎంచుకున్న సబ్జెక్టులు 3 సబ్జెక్టులు ఉన్నాయి రెడీగా. ఆ 3 ఏంటి? గూఢచారి 2 ఆబ్వియస్లీ తెలిసిందే, యాక్షన్ డ్రామా విత్ ట్విస్ట్స్ Yes. ఉంటుంది. కాకపోతే 1 మంచి హిట్ అయింది, బట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. ఎలా మ్యాచ్ చేయగలుగుతున్నారు ఏంటి? దానికోసం ఏం చేశారు? వర్క్ హార్డ్ అండ్ ఇంకంతకని ఇంకేం చేస్తాం. యూ వర్క్ హార్డ్. కంటెంపరీగా ప్రజలు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు, ఎలాంటి మ్యూజిక్స్ వింటున్నారు జాగ్రత్తగా చూడాలి. అండ్ యూ ట్రై యువర్ బెస్ట్. మనకంటూ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉంటాయి. యూ ట్రై యువర్ బెస్ట్. అంటే ఆడియన్ పర్సెప్షన్ ఆ గూఢాచారి 1 నుంచి ఇప్పుడు వరకు చూస్తే పర్సెప్షన్ మారింది అనుకుంటారా, మారలేదా? ఏమొచ్చు? గూఢచారి నేను మరీ పొగరగా మాట్లాడుతాను లేదా, కానీ గూఢచారి వలన తెలుగు సినిమాల్లో మళ్ళీ స్పై జానర్ తిరిగి వచ్చింది అనుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు స్పై జానర్ వచ్చేసింది. ఓకే. సో గూఢచారి 1 చేసినప్పుడు స్పై జానరే లేదు తెలుగులో. ఈ రోజున ఇన్ని స్పై సినిమాలు చూసాం భయ్యా అంటున్నారు. సో ఆ ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్ అండ్ నేను చాలా కష్టపడుతున్నాను దానికి. ఓకే, సూపర్ అండి. అయితే ఈ మన కమింగ్ టు డెకాయిడ్కి సంబంధించి ఈ 2 సంవత్సరాల్లో మనసుకు హత్తుకున్న క్షణం ఆన్ సెట్? అనురాగ్ కశ్యప్ గారితో లాస్ట్ డే అండి, క్లైమాక్స్ సీన్ మౌంటైన్ పైన. అవును. మౌంటైన్ మేము ఆ మౌంటైన్ మీద తీయడం చాలా కష్టం అండి. మేము నడిస్తే పడిపోతుంటాం. ఓకే. సో ఒక కెమెరా పెట్టాలన్నా ఎవరైనా ఎక్కాలన్నా అందరికీ రోపులు కట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్టంట్ మ్యాన్ అసైన్ చేసి పట్టుకోరు. ఓకే. పోలీసులు ఆ లుక్ జస్ట్ ఒక టాకింగ్ సీన్ కూడా అలాంటి లొకేషన్ ఎందుకు పిచ్చేస్తున్నారని మీరు చూసారు, విజువల్ అలా వస్తుంది. మేము ఇంతమంది క్రేన్లు, ట్రాక్ అండ్ ట్రాలీలు ఇవన్నీ తీసుకెళ్లాలంటే చాలా చోట్ల ఆ మౌంటైన్ మీద చిన్న చిన్న వుడెన్ బ్రిడ్జెస్ కట్టాం. ఓకే. ఎక్కడ ప్లేస్ అది? ఒక సిటీ బయట, ఒక 2 hours బయట. అండ్ ఆ మౌంటైన్ మీద ఎన్నో రాళ్ళు రప్పలు మనం క్రియేట్ చేసిన ఫేక్ రాళ్ళు. ఓకే. ఓకే. సో ఇవన్నీ పైకి వెళ్ళి అరేంజ్ చేసి చాలా ఒక 7-8 ప్లేసెస్లో వుడెన్ ర్యాంప్స్, వుడెన్ బ్రిడ్జెస్ ఒక్కొక్కటి ఈ రూమ్ అంత పెద్దది కట్టుకొని అవన్నీ చేసి అండ్ చాలా వెయిట్ తట్టుకోవాలి. అవన్నీ వర్షాన్ని కొట్టుకుపోయి సో బాధ. అండ్ ఏమైందో తెలియదు కానీ ఫైనల్గా మళ్ళీ అంతా సెట్ చేసుకొని మళ్ళీ ఇంకొక షెడ్యూల్ అప్పుడు తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ వేసుకొని మళ్ళీ చేసినప్పుడు వెదర్ ప్రాబ్లం 0.01% కూడా లేదు. ఓకే. అండ్ అది చాలా బ్యూటిఫుల్గా ఆ లైట్ అక్కడ లొకేషన్ మాత్రం అంటున్నాడు యూజువల్గా కొంచెం మబ్బుగా ఉంటుందండి ఈ టైంలో, ఇంత బ్యూటిఫుల్ సన్లైట్ రాదు ఓకే అని ప్రత్యేకంగా చెప్పాడు. సో తోడయ్యారని ఫీలింగ్ వచ్చింది. ఓకే. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ డెకాయిడ్. ఒక ఝలక్ తగులుతుందో అమ్మో బ్యాడ్ న్యూసా అని ఫీలింగ్, మెల్లగా దేవుడు ఇలా దీవిస్తాడు, సన్షైన్ లాగా ఒక బ్యూటిఫుల్ గుడ్ న్యూస్ వస్తుంది. అండ్ దట్ ఈస్ బిన్ ద స్టోరీ ఆఫ్ ద ఫిలిం. ఎస్, సూపర్. ఇంకొకటి, అందరి క్యారెక్టర్లు రివీల్ చేశారు. అందరి క్యారెక్టర్లు అఫ్కోర్స్ ఎక్కువ పబ్లిసిటీలో కూడా వచ్చారు, అందరూ పార్టిసిపేట్ చేశారు. ప్రకాష్ రాజ్ గారికి సంబంధించి ఎక్కువ అడవాడు జరగలేదు రిలీజ్కి ముందు. ఏంటి హైడ్ చేయటమా లేకపోతే ఆయన గురించి ఎక్కువ మాట్లాడకపోవటం అనేది, అది సర్ప్రైజ్ కోసం ఉంచారా సినిమాలో, ఎలా? అలా అనేం లేదండి. ఆయన ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే ఒక క్యారెక్టరు ఫుల్ ఫ్లెడ్జెడ్గా హ్యూజ్గా రాసినప్పుడు మేజర్కి అప్పుడు ఆయన్నే రిక్వెస్ట్ చేసాం ప్రీమియర్కి రమ్మని. ఇక్కడ అనురాగ్ కశ్యప్ది హ్యూజ్గా ఉంది కాబట్టి అనురాగ్ కశ్యప్ గారు, అతుల్ కుల్కర్ని కానీ ప్రకాష్ రాజ్ కానీ ఈ సినిమాకి అడగలేదు, ఎందుకంటే వాళ్ళ వెయిట్ మాకు అవసరం, కానీ రోల్స్ మేజర్ అంత పెద్దది కావు. సో జస్ట్ డిపెండ్స్ ఆన్ ద ఫిలిం. ఎలా ఉంటుంది సార్ మీకు ఆర్టిస్టులతో రిలేషన్? దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు, ఒకేలా మెయింటైన్ చేస్తున్నారా? శేష్ అంటే డిగ్నిఫైడ్గా, రెస్పెక్ట్ఫుల్గా, కామ్గా. ఐ ఫీల్ లైక్ ఇప్పుడు డిఫరెంట్ ఆర్టిస్ట్ తోటి నా జర్నీ ఎలా ఉంటుందంటే,
కొన్ని గుడ్ డేస్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. వాళ్ళ వైపు నుంచి తప్పు జరిగినప్పుడు వాళ్ళు సారీ చెప్పారు, నా వైపు నుంచి తప్పు జరిగినప్పుడు నేను సారీ చెప్పాను. జరిగినాయి ఎట్లాంటి ఆ, నేను నేను ఇమ్మీడియట్గా నేను సారీ చెప్పడానికి వెనకాడినంటే తప్పు జరిగిపోయింది ఐమ్ సారీ అని అనేస్తాం. ఎందుకంటే అందులో ఈగో పెట్టుకుంటే అంతే బ్రేక్. సో దట్ హెస్ బిన్ మై జర్నీ. నేను నెగిటివిటీని వదిలేశాను. ఒక 4-5 years బ్యాక్ దాకా వాడు నాకు ద్రోహం చేశాడు, నన్ను కష్టపెట్టాడు అని కొన్ని ఫీలింగ్స్ ఉండేది. ఈ రోజున నేను ఆ మనుషుల్ని చూసినప్పుడు హాయ్ బ్రో. సో ఐ థింక్ ఐఎమ్ నాట్ అంత వెంజెన్స్ లేదు మైండ్లో. ఓకే, అవును. మొన్న మధ్య ఏదో మాట్లాడుతూ ఒక యంగ్ హీరో కొంచెం యాటిట్యూడ్ చేయడానికి మాట్లాడారు. అవును, అంతా ఎలా ఉంటున్నారు? బాగానే ఉంటున్నా? కలవలేదండి ఆ తర్వాత, అంతేనా? బట్ హీ నోస్ హూ ఈస్. ఓకే, సూపర్ అండి. ఇండస్ట్రీలో ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీ సంబంధించి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ రేంజ్కి రావడం అనేది మామూలు విషయం కాదు. చాలా రేర్గా జరుగుతుంటుంది, కొంతమందికి మాత్రమే. ఎలా అనిపిస్తుంది సార్ మీకు 24 years కెరీర్ చూస్తుంది? అంటే ఈ 24 yearsలో 11 ఏళ్ళు కెరీర్ లేదండి యూఎస్లో ఉన్నా. ఓకే, ఆ మిగిలిన 14 ఏళ్ళు చూసుకుంటే ఇట్స్ బిన్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఎందుకంటే టాటా స్టాక్ లాగా యూజువల్గా మీకు టెస్లా స్టాక్ ఓ రోజు పడుతుంది, ఓ రోజు ఎక్కుతుంది, ఓ రోజు పడిపోతుంది, ఓ రోజు అప్స్ అండ్ డౌన్స్. టాటా స్టాక్ అది కాదు, ఇవాళ రూపాయి, రేపు రూపాయి పావాలా, రేపు ఎల్లుండి రూపాయిన్నర, స్టేబుల్ పైకి వెళ్తూనే ఉంటుంది. ఓకే, సో దట్ హెస్ బిన్ మై స్టోరీ. సూపర్ అండి, సూపర్. మీకు మీతో పాటు మీకు ఇండస్ట్రీలో సర్కిల్ కూడా చూసుకుంటే ఫుల్ యంగెస్ట్ సర్కిల్ అంతా మీ దగ్గరనే ఉందేమనిపిస్తుంది. ఎందుకు? ఆఫ్ కోర్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి ఇండస్ట్రీలో అందరూ మీ చుట్టూ తిరుగుతుంటారు. ఆఫ్ కోర్స్ ఒకటి అకీరా గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు, అకీరా ఎక్కువ మీతో పాటు ఉంటాడని చెప్పేసి నాట్ ఎట్ ఆల్. అప్పుడప్పుడు కలుస్తాము. ఐ లవ్ హిమ్. బట్ ఎక్కడ సింక్ అయింది మైండ్లో మీవి? ఐ థింక్ మేము ఇద్దరం లెఫ్ట్ హ్యాండర్స్ అన్న పాయింట్ మీద సింక్. ఓ, అలా స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఓకే, బట్ హీఈస్ టుడే హిజ్ ఓన్ మ్యాన్. అండ్ like everybody, I am also looking forward to his debut. ఓకే, సూపర్. ఆఫ్ కోర్స్ డిస్కషన్స్ నడుస్తుంటాయి కదా మరి సినిమాలకు సంబంధించి. నెక్స్ట్ ఈ సినిమా ఇలా వెళ్తుంది, ఆ సినిమా ఎలా వెళ్తుందని చెప్పి మీరు డెకాయిడ్ చేశారు, మీ డెకాయిడ్ నుంచి మంచి సక్సెస్ కొట్టారు. అలానే ఇండస్ట్రీని అబ్జర్వ్ చేస్తుంటారా? ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన సినిమాలు ఇవి డెకాయిడ్ మీద? ఓకే, దురంధర్ 1 నేను 2 చూడలేదండి, ఇంకా డెకాయిడ్లో బిజీ ఉంటాం వల్ల. నేను చూస్తాను ఎప్పుడో. దురంధర్ 1 నాకు చాలా నచ్చింది, అద్భుతంగా నచ్చింది. ఆదిత్య గారికి ఫోన్ చేసి మరీ చెప్పాను నాకు అంత నచ్చింది. లవ్ ద ఫిల్మ్. ఈ మధ్యకాలంలో నచ్చిన సినిమా. ఓకే, మీకు హంట్ చేసిన దాంట్లో? ఎందుకంటే మనం యాజ్ ఆడియన్గా చూడటం వేరు, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా మీకు ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా. ఇది సెల్లింగ్ పాయింట్, గట్టిగా సెల్లింగ్ పాయింట్. ఆడియన్స్ చేత విలన్ని లవ్ చేసేలా చేయగలగడం చాలా గొప్ప విషయం. రెహమాన్ డకేత్, మన అక్షయ్ ఖన్నా గారి క్యారెక్టర్ సినిమాలో విలన్, కానీ మీరు చూస్తే అతన్ని ప్రేమించడానికి మనకి ఇవ్వాల్సిన అంశాలన్నీ ఇచ్చారు. ఎందుకంటే అందరి ముందు వైఫ్ కొడితే ముద్దు పెట్టుకుంటాడు, కొడుకుని చంపేస్తారు, సొంత తండ్రినే చంపుతాడు దానికి, కానీ అది కూడా కొడుకుని చంపడానికి ప్రయత్నించాడు కాబట్టి. సో బ్యూటిఫుల్ జస్టిఫికేషన్ ఫర్ ద క్యారెక్టర్. సో రెహమాన్ డకేత్ క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. అనుకున్నా రెహమాన్ డకేత్ క్యారెక్టర్ నచ్చింది, మనం డకేత్ అని సినిమా తీస్తాం. ఆఫ్ కోర్స్ మీరు సూపర్ కెరీర్ అండి, సూపర్ నడుస్తుంది. ఇప్పుడు మీరు ఇంతవరకు స్టార్టింగ్లో కొన్ని క్యారెక్టర్లు చేశారు సినిమాల్లో, మధ్య మధ్య సినిమాల్లో క్యారెక్టర్స్. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమాలో మంచి రోల్ ఉంది శేష్ గారు చేయండి అంటే మీ మైండ్ సెట్ ఏంటి? సెంట్రల్ రోల్ అయితే ఎస్, సెంట్రల్ రోల్ అంటే మన భుజాల మీద సినిమా ఉండాలి. ఓకే, ఈయన హీరో అండి, మీరు వెళ్ళండి అని అవసరం లేదు. ఓకే, బట్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఒక్క సీన్ తోటే మొత్తం సినిమా మారిపోతుంది. అవును ఉంటుంది. అండ్ అంటే నేను ఆ స్థాయి అని అంటలేదు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ పెద్దరాయుడు సినిమాలో నాకు రజనీకాంత్ గారి క్యారెక్టర్ అన్నిట్లో నచ్చింది చిన్నప్పుడు. సో నేను పొంతం లేదు, దట్స్ నాట్ వాట్ ఐ మీన్. ఐ జస్ట్ మీన్ టు సే ఎస్, ఆ ఉన్నంతసేపు రఫ్ దడదలాడిచి వెళ్ళిపోదు అంతే.
పాటించాలి మీరు అన్నట్టు. ఓకే. సో అది ఉంటే ఇంట్రెస్టెడ్. ఎస్. ఓకే. ఎక్కువ మనకి ఒక మోటివేషన్, ఒక సినిమా అంటే మనకు పిచ్చి ప్యాషన్ ఉంటుంది. బట్ ఇన్స్పైరింగ్ పీపుల్ కొంతమంది ఉంటుంది. మీకు ఇన్స్పైరింగ్ పీపుల్ అంటే ఎవరు గుర్తొస్తారు? సో మెనీ పీపుల్ ఫర్ డిఫరెంట్ థింగ్స్ అండి. ఈ మధ్యకాలంలో నేను సుజీత్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. వావ్. ఎందుకంటే తను చాలా యంగ్ ఏజ్లో డెబ్యూ చేశాడు. అండ్ నాకు తెలిసి ఇండియాలో ఫైనెస్ట్ యాక్షన్ డైరెక్టర్ తనే మా మైండ్లో. అండ్ అండ్ హీస్ మైల్స్ అహెడ్ ఆఫ్, అంటే మనోడిని జస్ట్ అన్నీ ఇచ్చి వదిలేయాలి, కుమ్మేస్తాడు. ట్రూలీ బిలీవ్ దట్. సామాన్య కూర్చుంటారు. బట్ పోయి చూసారు కదా. ఆఫ్ కోర్స్ ఓజీ స్క్రిప్ట్ కూడా తెలుసు నాకు రిలీజ్ ముందు. రిలీజ్ ముందే అన్ని షేర్ చేసుకుంటారా ఐడియాస్? యా తనకు కూడా నేను డెకాయిడ్ స్క్రిప్ట్, గూఢచారి 2 స్క్రిప్ట్ చెప్పాను. తను నాకు ఓజీ స్క్రిప్ట్ చెప్పారు. సూపర్ అండి. అడవి శశి గారు ఖాళీ ఉంటే ఏం చేస్తారు? ఖాళీగా లేకుండా అండి ఈ ప్రశ్నకి ఆన్సర్ నేను కూడా వెతుకుతున్నాను. సో ఈ 1 month ఏం చేస్తానో చెప్తాను నెక్స్ట్ ఇంటర్వ్యూలో. ఓకే. ఖాళీ లేదు ఇప్పుడు వరకు. నిజంగా లేదు. ఓకే. సో ఈ 1 month బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎస్. సూపర్ అండి. అయితే ఈ బిజీ షెడ్యూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ షూట్కి వెళ్తారు. బట్ మీ డే ఎలా స్టార్ట్ అవుతాయి? ఇట్ హెస్ నాట్ బిన్, అంటే జలక్కని లేస్తానండి, ఇమ్మీడియట్గా పరిగెడతాను. బికాస్ నాకు మార్నింగ్ 7-7:15 కల్లా షార్ట్ పడిపోవాలి. అవునా? ఫస్ట్ షాట్ తీసేయాలి. ఓకే. సో నేను డెకాయిడ్ సినిమాకి మాత్రం నేను 7:45-8కి వచ్చేవాడిని షార్ట్లోకి. ఎందుకంటే ట్యానింగ్ చాలా టైం పట్టేసేది నాకు. ఓకే. ఓకే. వేరే సినిమాలకైతే ట్యానింగ్ ఉండదు నాకు. అవును. సో నేను 7:15-7:20 కల్లా నేను షార్ట్లో ఉంటాను. ఓకే. నేను ఏమనేవాడిని, 2 షార్ట్లు నేను లేనివి తీయండి, నేను వచ్చేస్తున్నాను. ట్యాన్ అయిపోయిస్తా. ఓకే. సో అది టైం పట్టేది నాకు. ఓకే. ప్లస్ ఉంగరాల జుట్టు రోజు తిప్పాలి, గడ్డను ఒక విధంగా పెంచాము, అన్నీ చెయ్యాలి. ఓకే. సూపర్ అండి. నెక్స్ట్ మీ సినిమాల్లో డాన్స్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా? గూఢచారి 2లో నో, బట్ ఆ తర్వాత లెట్స్ సీ వాళ్ళ స్క్రిప్ట్స్ ఎలా లాక్ అవుతాయన్న దాన్ని బట్టి. ఓకే. సూపర్ అండి. అయితే కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి. సెలబ్రిటీ అంటే ఆడియన్స్, అలానే మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, మిమ్మల్ని లవ్ చేసేవాళ్ళు అన్నీ తెలుసుకోవాలని కోరుకుంటారు కదా. మీకు ఇష్టమైన ఫుడ్? సాంబార్ రైస్ విత్ పొటాటో చిప్స్, బంగాళదుంప వేపుడు, చామదుంప వేపుడు, నిమ్మకాయతో చేసిన పులిహోర, చింతపండు కన్నా కూడా, అండ్ డార్క్ చాక్లెట్ విత్ హేజల్నట్. ఇష్టం ప్లేస్? గోవా. వెళ్తుంటారా? అక్కడ ఒక చిన్న ఇల్లు ఉందండి. అవునా? వావ్, సూపర్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఏం సంపాదించారంటే ఏం చెప్తారు? పేరుతో పాటు నమ్మకం. ఆఫ్ కోర్స్ మీరే డబ్బులు సంపాదించి ఈ ఫ్యామిలీని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పారు నాన్నగారు పెద్ద డాక్టరు అని చెప్పి. మీకంటూ ఒక ఆస్తి, ఒక ఇల్లాలు. ఇల్లు దగ్గర ఆగారు, ఓకే. ఆ తర్వాత కామా పెట్టి ఇంకో పదం ఎందుకులేండి. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి అని జరిపి మీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి పెళ్లి అని చెప్పి ఒకటి నడుస్తుంది. మీరు కూడా అందరు ఆడపడుచులా తయారయ్యారండి. వాళ్ళకి ఏంటంటే పెళ్లి అయ్యే వరకు పెళ్లి అంటారు, పెళ్లి అయిపోగానే పిల్లలు ఎప్పుడు అంటారు, పిల్లలు పుట్టగానే ఏ స్కూల్లో చేర్పిస్తున్నారు అంటారు. అదేదో టైం పాస్ కోసం అందరూ అడుగుతారు. కానీ ఐఎమ్ హ్యాపీ ఫర్ హౌ. ఓకే. బయట జరుగుతున్న సర్క్యులేషన్లో ఉన్న వార్త తప్పు, త్వరలో శేష్ పెళ్ళి అనేది తప్పు. అస్సలు కన్ఫర్మేషన్ చెప్తే త్వరలో లేదు. ఓకే. సూపర్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరొక బ్లాక్ బస్టర్తో మళ్ళొకసారి కలుద్దాం. G2 కలుద్దాం అండి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు 1